హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఇన్ టైంలో అందజేస్తూనే ఉన్నాం. అంత మాత్రమే కాదు, టెట్ టు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి హెల్ప్ఫుల్గా ఉండడం కోసం మన ఛానల్లోని ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూనే ఉన్నాం. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసెస్, మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్లాసెస్, సైకాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నాయి. తెలుగు కూడా రీసెంట్గానే స్టార్ట్ అయింది. సో ఇన్ కేస్ ఇప్పటివరకు కూడా మరి ఈ క్లాసెస్ అన్నీ కూడా ఎవరు మరి చూసి ఉండకపోయినట్లయితే మరి ఇప్పటివరకు నిర్వహించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు సబ్జెక్ట్ వైజ్గా ప్రతి క్లాసు కూడా మీకు దొరుకుతుంది. అక్కడ మీరు ప్రతి దాన్ని కూడా మీరు చూడవచ్చు. అవి మీకు చాలా హెల్ప్ఫుల్గా, చాలా నీడ్ఫుల్గా, చాలా యూస్ఫుల్గా, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. ఓకే, సో ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి లెసన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో నుంచి మరి గత కొన్ని రోజుల నుంచి మనం టెన్సెస్ని మనం ఫాలో అవుతూ ఉన్నాం, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం, లెర్నింగ్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి టెన్స్ ఈజ్ ద లాస్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఆల్రెడీ రిమైనింగ్ 11 టెన్సెస్ కూడా మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక చివరిగా మిగిలినటువంటి టెన్స్ ఒకటే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఓకే, సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆ క్లాస్లోనికి వెళ్ళబోయే ముందుగా మరి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మరి ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనేటువంటి ఆప్షన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సెట్ చేసి పెట్టుకోండి. అప్పుడే మీకు మేము చేసే ప్రతి అప్డేట్ యొక్క నోటిఫికేషన్ మీకు రావటం జరుగుతుంది. అంత మాత్రమే కాదండి, అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో మీరంతా లైక్ చేసి షేర్ చేస్తే మరి ఫీజులు కట్టి కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులకి మా వీడియోలు అంతా అందుబాటులోకి వస్తాయి. కాబట్టి మరి మిమ్మల్ని ఉద్దేశించి మేము వీడియోలు కండక్ట్ చేస్తూ మీకు కొంత హెల్ప్ చేస్తున్నామని మేము నమ్ముతూ ఉన్నాం. సో మీ లైక్ అండ్ షేర్స్ ద్వారా మాకు కూడా మీరు సపోర్ట్ చేయగలరు. ఓకే, సో మనం క్లాస్లోకి వెళ్దాం. సో మనం నేర్చుకోబోతున్నటువంటి లాస్ట్ టెన్స్ లెసన్ ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఆల్రెడీ ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లాసెస్, పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లాసెస్, ఫ్యూచర్ టెన్స్లో కూడా ఈ 3 క్లాసెస్ కంప్లీట్ చేసుకొని చివరి క్లాస్లో ఇప్పుడు మనం ఉన్నాం. సో ఆ క్లాసెస్ ఇన్ కేసు ఎవరైనా చూడనటువంటి వారు ఉంటే మీరు అవి కూడా మీకు ప్లేలిస్ట్లో అవైలబిలిటీలో ఉంటాయి, మీరు వాటిని చూడండి. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. వాట్ ఈజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్? ఏంటి మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా డిఫైన్ చేయాలి, ఏ విధంగా మనం దాన్ని నిర్వచించగలం, ఏ విధంగా దాన్ని మనం ఐడెంటిఫై చేయగలం, ఏ విధంగా మనం దాంట్లో మాట్లాడగలం, ఏ విధంగా దాన్ని మనం గుర్తించగలం. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మరి దాని డెఫినేషన్, భవిష్యత్తులో ఒక పని ప్రారంభమై పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే అది ఖచ్చితంగా ప్రారంభమయ్యేదిగా ఉండాలి, భవిష్యత్తులో జరిగేదిగా ఉండాలి. ప్లస్ కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉండాలి. ఓకే, అంటే ఒక పని భవిష్యత్తులోనే ప్రారంభమయ్యేదిగా ఉండి అది జరుగుతూ ఉంటే, ఆగకుండా జరుగుతూ ఉంటే దాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం తెలియజేయచ్చు. భవిష్యత్తులోనే ఒక పని స్టార్ట్ అవుతుంది, జరగటం స్టార్ట్ అవుతుంది, అయితే అది జరుగుతూ ఉన్నట్లయితే మనం తెలియచేసేటువంటి టెన్స్ ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో జరుగుతూ ఉండవచ్చు, లేదా పని స్టార్ట్ అయ్యి కొంత సమయం వరకు జరిగింది అని మనం జరుగుతుంది, కొంత సమయం వరకు జరుగుతుంది అని తెలియచేయడానికి కూడా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం చెప్పుకోవచ్చు. జరుగుతూ ఉన్నట్లయితే లేదా కొంత సమయం భవిష్యత్తులో పని ప్రారంభమై కొంత సమయం జరిగింది అని చెప్పేందుకు కూడా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్నే మనం ఉపయోగిస్తాం అన్నమాట. సో మనం చూసుకుంటే ఫార్ములాస్ ఇక్కడ క్లియర్గా మీకు ఇవ్వటం జరిగింది, ప్రతి దానిలో ఇస్తున్నట్లుగానే పాజిటివ్, నెగిటివ్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్కి సంబంధించి. సో మనకి ప్రతి దాంట్లో నేను చెప్తూనే ఉన్నాను. ఐవి వచ్చినప్పుడు షెల్ ఫామ్ వస్తుందండి, యు, దే, హీ, షీ ఇట్లా వచ్చినప్పుడు విల్ ఫామ్ వస్తుంది. మర్చిపోయి కొంతమంది ఐ, వీ కూడా విల్ ఉపయోగిస్తుంటారు, షెల్ని మర్చిపోయారు. సో ఆ విధంగా ఉపయోగించకూడదండి, షెల్ ఉపయోగించడం అనేది పర్ఫెక్ట్ బీయింగ్ అనమాట. సో ఐ, వీ వచ్చినప్పుడు షెల్ వస్తుంది, హీ, షీ, ఇట్, యూ, దేలు వచ్చినప్పుడు విల్ వస్తుంది. సో షెల్ అండ్ వి, విల్ ఈ రెండు ఉంటే ఆ టెన్స్ ఫ్యూచర్ టెన్సే అనేటువంటి విషయాన్ని మనం బల్లగుద్దినట్టుగా నిర్ధారించేసుకోవచ్చు. అయితే ఆ ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 టెన్స్లు ఉన్నాయి, సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉన్నాయి. సో వీటిలో దేనికి సంబంధించి అన్నప్పుడు ఓన్లీ షెల్ అండ్ విల్ మాత్రమే ఉన్నప్పుడు సెంటెన్స్లో అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని, షెల్ బీ ఉంటే అది ఫ్యూచర్ కంటిన్యూస్ అని,
విల్ బీ ఉంటే ఫ్యూచర్ కంటిన్యూస్ అని, షెల్ హ్యావ్ లేదా విల్ హ్యావ్ ఉంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని, షెల్ హ్యావ్ బీన్ విల్ హ్యావ్ బీన్ ఉంటే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. సో అదనమాట సబ్జెక్ట్ షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ టెన్స్ అనేది వచ్చినప్పుడు V1 ప్లస్ ఇంగ్ వస్తుంది, ఎయిదర్ ప్రజెంట్ ఆర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ టెన్స్లో. ఎక్కడైనా కానీ కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు V1 ప్లస్ వింగ్, వెర్బ్కి ఇంగ్ అనేది INGని యాడ్ చేయాల్సి ఉంటుంది. అది కొనసాగుతూ ఉండేటువంటి చర్యను సూచించేదిగా ఉంటుంది. కాబట్టి V1కి ఇంగ్ అనేది మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, V1 ప్లస్ ఇంగ్ వచ్చిందంటే అది కంటిన్యూషన్ ఫామ్, కంటిన్యూషన్ టెన్స్ అనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేసి. సో మనం ఆ విధంగా కంటిన్యూస్ టెన్స్లో రెండే ఉంటాయి కాబట్టి ఆ రెండిట్లో కూడా షెల్ హ్యావ్ బీన్ చూసి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలా కాకుండా షెల్ బీ V1 ప్లస్ ఇంగ్ ఉందనుకోండి, ఓకే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని మనం అట్లాగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా ఫార్ములాస్ని. ఓకే, సో నెగిటివ్ సెంటెన్స్కి వచ్చేసరికి ఏం లేదు, ఈ షెల్ వీళ్ళ దగ్గర నాట్ అనేది యాడ్ అవుతుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓన్లీ జస్ట్ ప్లేస్ అట్ నాట్ మాత్రం ఒకటి యాడ్ అవుతుంది, రిమైనింగ్ ఆల్ సేమ్ టు సేమ్. ఇంటరాగేటివ్ సెంటెన్స్కి వచ్చేసరికి సేమ్ ఫార్ములానే ఉంటుంది, బట్ ఈ షెల్ అనేది ముందుకు వస్తుంది, రిమైనింగ్ ఆల్ సేమ్ టు సేమ్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఉండాల్సినటువంటి షెల్ ముందుకు వచ్చేసి అది ప్రశ్నార్థకంగా మారిపోతుంది, రిమైనింగ్ ఆల్ సేమ్ టు సేమ్ ఉంటుంది. బోర్డు మీద ఉంది, మీరు చూడండి, గమనించండి. ఓకే, సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నార్థకంగా అడిగేటువంటి ప్రశ్నలు. కాబట్టి భవిష్యత్తులో పని ప్రారంభమై ఆగక అది కొనసాగుతూనే ఉన్నట్లయితే దాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో తెలియజేస్తాం. అంత మాత్రం కాకుండా భవిష్యత్తులోనే ఒక పని ప్రారంభమై కొంత సమయం వరకు జరిగి ఆగిపోతుంది అని తెలియచేయాలన్నా కానీ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే మనం తెలియజేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, ఐ షెల్ హ్యావ్ బీన్ రీడింగ్ ఏ బుక్ సిన్స్ 7 o'clock tomorrow morning. I shall have been reading a book since 7 o'clock tomorrow morning. నేను రేపు ఉదయం 7 గంటల నుండి ఒక పుస్తకాన్ని నేను చదువుతూ ఉంటాను. ఓకే, రేపు మార్నింగ్ నేను 7 గంటల నుండి ఒక పుస్తకాన్ని నేను చదువుతూ ఉంటాను. ఆ రీడింగ్ ఏ బుక్ ప్లేస్లో ప్లేయింగ్ ఏ గేమ్ అని అనుకోండి. ఐ షెల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఏ గేమ్ సిన్స్ 7 o'clock tomorrow morning. నేను రేపు ఉదయం 7 గంటల నుంచి ఆటలు ఆడుతూ ఉంటాను. అర్థమైందా? రేపు ఉదయం స్టార్ట్ అయ్యేది ప్లస్ అది జరుగుతూ ఉంటుంది అన్న మీనింగ్లో అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులోనే ప్రారంభించబడి అది ఆగకుండా జరుగుతూ ఉంటుంది అన్న విధంగా తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఐ షెల్ హ్యావ్ బీన్ రీడింగ్ ఏ బుక్ ఆర్ ఐ షెల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఏ గేమ్ సిన్స్ 7 o'clock tomorrow morning. ఓకే, ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ కేస్ దాన్నే మరి అది కొనసాగుతూనే ఉండడానికి ఎగ్జాంపుల్ అయితే, మరి కొంత సమయం జరిగి ఆగిపోతుంది అని అనడానికి మనం ఏ విధంగా ఇదే ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు అంటే, ఐ షెల్ హ్యావ్ బీన్ రీడింగ్ ఏ బుక్ ఫర్ 3 hours tomorrow morning. ఫర్ 3 hours tomorrow morning. ఓకే, ఇక్కడ సిన్స్ 7 o'clock tomorrow morning, బట్ హియర్ యూ అబ్జర్వ్ ఫర్ 3 hours tomorrow morning. నేను రేపు ఉదయం 3 గంటలు ఒక పుస్తకాన్ని చదువుతాను. మార్నింగ్ టైం అంటే తెలుసు కదా, 6 o'clock ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, నియర్ ఇలా 12 o'clock కల్లా ఆఫ్టర్నూన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి కాలంని మనం మార్నింగ్ కింద మనం చూస్తూ ఉంటాం. సో 6 o'clock బిఫోర్ని అది వేకువజామున, మధ్యరాత్రి, ఆ విధంగా మనం చూస్తూ ఉంటాం కదా. కాబట్టి మార్నింగ్ అంటే 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ మార్నింగ్ ఉన్నటువంటి పీరియడ్ టైంలో నేను ఒక 3 గంటల సమయాన్ని ఈ పుస్తకాన్ని చదవడానికి నేను ఉపయోగిస్తాను. అంటే ఇది భవిష్యత్తులోనే ప్రారంభమయ్యేది. పుస్తకం చదవటం ఎప్పుడో రేపు మార్నింగ్ చదువుతాను, రేపు మార్నింగ్ టైంలో నేను చదువుతాను ఒక పుస్తకాన్ని. బట్ ఎన్ని గంటలు చదువుతాను అనేది స్పెసిఫిక్గా అక్కడ మెన్షన్ చేయడం, 3 గంటలు నేను చదువుతాను. బట్ ఇక్కడ 7 o'clock మార్నింగ్ స్టార్ట్ అయి నేను చదువుతూ ఉంటాను అంటున్నాడు. అంటే అది జరుగుతూ 7 o'clock నుంచి చదువుతూ ఉన్నాడు. మరి ఎప్పుడు కంప్లీట్ అయిందో, సాయంత్రం వరకు చదువుతూనే ఉండొచ్చు, మరుసటి రోజు కూడా చదువుతూనే ఉండొచ్చు, చెప్పలేం. అయితే ఇక్కడ 7 o'clock ఆట లేదా పుస్తకం చదవటం మొదలుపెట్టి ఉండొచ్చు. బట్ 3 hours అతను చదివాడు, అంటే 10 గంటలకల్లా పుస్తకం అతను చదవటం అయిపోయింది. సో ఆ విధంగా అన్నమాట కొనసాగుతూ ఉన్నట్లయితే మరి సిన్స్ ఆఫ్
టైంని మెన్షన్ చేసుకోవాలి. కొంత సమయం భవిష్యత్తులో ప్రారంభమై కొంత సమయం జరిగి ఆగిపోతుంది అని ఒకవేళ మనం తెలియచేయాలనుకుంటే మనం ఫర్ను ఉపయోగించాలి. ఓకే, ఫర్ ప్లస్ టైంను ఉపయోగించాలి. సో ఆ ఇండికేషన్స్ మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే సిన్స్ ప్లస్ టైం ఆర్ ఫర్ ప్లస్ టైం. సిన్స్ ప్లస్ టైం అంటే ఈ టైం ప్లేస్లో మనం ఒక టైంని మెన్షన్ చేయాలి. ఏదర్ ఇక్కడ ఉన్నాయి కదా, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, టుమారో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్, ఏదైనా నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఏదర్ ఆర్ 2022, 23, 24 అట్లాగా ఏదైనా కావచ్చు. అట్లాగా మనం మెన్షన్ చేసుకోవచ్చు టైం ప్లేస్లో స్పెసిఫిక్గా. ఓకే, సో సిన్స్ అండ్ ఫర్ అంటే సిన్స్ అనేది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఓకే, బట్ ఫర్ అనేది పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. ఈ సిన్స్ ఫర్ల గురించి మనం ఆల్రెడీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా మనం నేర్చుకున్నాం కొంత మటుకు, ప్లస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా మనం నేర్చుకున్నాం. ఇంకా డెప్త్లో కంజంక్షన్స్లో మనం నేర్చుకున్నాం. సో ఆ వీడియోలన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ మీరు డీప్గా నేర్చుకోవాలనుకుంటే ఆ కంజంక్షన్స్లో ఉన్నటువంటి వీడియోలు, ప్లస్ అదేవిధంగా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లేదా ఫ్యూచర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మీరు ఒకసారి చూస్తే మీకు ఇంకొంచెం కూడా క్లారిటీ వచ్చిందనమాట. ఓకే, ఎనీవే అన్ని టెన్స్ నేర్చుకోవాలంటే అన్నీ చూడాల్సిందే కదా. కాబట్టి సిన్స్ ఆఫ్ టైంని ఒక పీరియడ్ ఆఫ్ టైం గురించి అక్కడ మెన్షన్ చేయడానికి ఉపయోగిస్తారు. ఫర్ టైంని పాయింట్ ఆఫ్ టైం గురించి, అంటే పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక సమయంలో అది స్టార్ట్ అయ్యి ఇంకా కొనసాగుతూనే ఉంటుందన్నమాట. కొనసాగుతూనే ఉంటుంది అని తెలియజేయడానికి సిన్స్ టైంను ఉపయోగిస్తారు. ఓకే, ఫర్ అనేది అది ప్రారంభమై కొంత సమయం వరకు జరిగింది అని తెలియజేయడానికి, ఇది కొంత సమయం వరకు జరుగుతుంది, దే హ్యావ్ ఏ లిమిట్, పాయింట్ ఆఫ్ టైం. ఓకే, ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అనమాట. అక్కడ దే హ్యావ్ ఏ లిమిట్, అక్కడ ఒక లిమిట్ ఉంది. బట్ సిన్స్ ఉపయోగించినప్పుడు దేర్ ఈజ్ నో హ్యావ్ ఏ లిమిట్. లిమిట్ ఉండొచ్చు, బట్ వీ డోంట్ నో ద లిమిట్ ఆస్. కాబట్టి ఇక్కడ సిన్స్ 7 o'clock టుమారో మార్నింగ్ అన్నప్పుడు 7 గంటలకు అతను స్టార్ట్ చేయటం అయితే రేపు ఉదయం 7 గంటల నుంచి నేను పుస్తకం చదువుతూ ఉంటాను అనేటువంటి మాట అక్కడ మనకు కనపడుతుంది. బట్ ఎంతసేపు చదువుతూ ఉంటాడు? దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ టైం, జరుగుతూనే ఉంటుందన్నమాట. ఆ విధంగా అటువంటి సందర్భాల్లో సిన్స్ను మనం ఉపయోగిస్తాం. బట్ ఒక 3 గంటలు నేను చదువుతాను అన్నటువంటి సమయంలో ఫర్ను ఉపయోగిస్తాం. ఆ విధంగా అర్థం చేసుకో. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. He will have been watching TV for 5 hours next Sunday. He will have been watching TV for 5 hours next Sunday. వచ్చే ఆదివారం అతను టీవీ 5 గంటల వరకు చూస్తాడు. 5 గంటలు అతను చూస్తాడు. వచ్చే ఆదివారం అతను టీవీ 5 గంటలు చూస్తాడు. ఓకే, ఫర్ అనేది ఇక్కడ ఉపయోగించడం జరిగింది. కాబట్టి 5 గంటలే స్పెసిఫిక్గా అతను చూస్తాడు అనేటువంటి మాట మనకు అక్కడ అర్థమవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ మనం సిన్స్ కొనసాగుతూనే ఉన్నట్లుగా మనం ఒకవేళ అర్థం చేసుకోవాలంటే హీ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 5 o'clock నెక్స్ట్ సాటర్డే అన్నాం అనుకోండి. అంటే మరి అతను 5 గంటల నుండి టీవీ చూడటం కొనసాగుతూనే ఉంటుంది. 5 గంటల నుండి టీవీ చూస్తూనే ఉంటాడు. అర్థమైందా? సో హీ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 5 o'clock నెక్స్ట్ సాటర్డే. సిన్స్ 5 o'clock ఇక్కడ సిన్స్ 5 o'clock అని పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ సాటర్డే అని పెట్టుకున్నామంటే వచ్చే ఆదివారం అతను 5 గంటల నుండి టీవీ చూస్తూనే ఉంటాడు అని అర్థం అన్నమాట. అది వాడు ఎప్పుడు టీవీ చూస్తూనే ఉంటాడు రా. సండే వచ్చిందంటే వాడు టీవీ చూస్తూనే ఉంటాడు. మనం ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. అర్థమైందా? సండే వచ్చిందంటే వాడు మూవీలు చూస్తూనే ఉంటాడు అన్నాం అనుకోండి. అంటే అది కొనసాగుతూనే ఉండదు. ఇక మండే రాదా? వస్తుంది. బట్ మనం ఎలా ఉపయోగిస్తాం? మండే వస్తే అతను ఆపుతాడనే అర్థం. సండే వస్తే చూస్తాడు అంటే మరి మనం ఎట్లా చెప్తామంటే సండే వస్తే వాడు చూస్తూనే ఉంటాడంటే దేర్ ఈజ్ నో లిమిట్. అది మనకు అర్థం అవుద్ది. బట్ అక్కడ మెన్షన్ చేసేటప్పుడు లిమిటేషన్ టైం అని మనం మెన్షన్ చేయం. ఆ విధంగా అనమాట సిన్స్ వచ్చినప్పుడు. బట్ ఫర్ వచ్చినప్పుడు సండే వస్తే వాడు ఒక 5 గంటలు ఖచ్చితంగా మూవీ చూస్తాడు రా. అప్పుడు లిమిటెడ్ టైం ఉంది. ఒక 5 గంటలు మాత్రమే అతను చూస్తాడు అనేటువంటి లిమిటెడ్ టైం ఉందన్నమాట. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. వీ షల్ హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ సిన్స్ 10 o'clock టుమారో. రేపు 10 గంటల నుండి మనం పరీక్ష రాస్తూ ఉంటాము. రేపు 10 గంటల నుండి మనం పరీక్ష రాస్తూ ఉంటాము. ఓకే, బట్ దే విల్ హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ ఫర్ 3 hours టుమారో. వారు రేపు
3 గంటలు పరీక్ష రాస్తారు. మీకు అర్థమైందా? 10 గంటల నుండి పరీక్ష రాస్తూ ఉంటారు. అయితే ఇక్కడ 3 గంటల పరీక్ష రాస్తారు. ఎగ్జామ్ 3 గంటలే ఉంటుంది, బట్ అక్కడ స్పెసిఫై చేయలేదు కాబట్టి సిన్స్ 10 o'clock టుమారో అని వచ్చింది. బట్ ఇక్కడ 3 గంటల పరీక్ష రాస్తారు అని స్పెసిఫిక్ టైం మెన్షన్ చేశారు కాబట్టి ఫర్ 3 hours టుమారో అనేది రావటం జరిగింది అనమాట. కాబట్టి ఆ విధంగా కొనసాగేటువంటి దానికి సిన్స్ అని, కొంత సమయం జరిగింది అని చెప్పడానికి ఫర్ని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంది. సో ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే. సో మీకు కంప్లీట్గా క్లియర్ క్లాస్ అర్థమైందని నేను నమ్ముతూ ఉన్నాను. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ క్లాస్ ఈజ్ కంప్లీటెడ్ ఆల్ ఓవర్లీ. టోటల్ టెన్సెస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అన్ని టెన్స్లు మనం నేర్చుకున్నాం. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో కూడా ఉన్నటువంటి రిమైనింగ్ టెన్సెస్ అన్నీ కూడా మనం 1 by 1 అన్నీ క్లియర్గా నేర్చేసుకున్నామండి. సో ఈ టెన్సెస్ అనేవి గుండెకాయ లాంటివి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి. మీరంతా ప్రాక్టీస్ చేస్తే క్లాస్ విన్న వెంటనే మీకు వచ్చేటువంటి ఆలోచనలు ఈ టెన్షన్ బేస్ చేసుకొని మీరు పెన్ను తీసుకొని పేపర్ మీద పెట్టండి, రాయండి, ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు ఎక్కువ అవి గుర్తుంటాయి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఓకే, సో ఆ విధంగా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. సో టెన్సెస్ ఆర్ కంప్లీటెడ్. ఓకే, తిరిగి రేపు మరో క్లాస్లో మళ్ళీ మనం కలుసుకున్నాం. ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరు ఎన్ని లైకులు కొడితే మాకు అంత ఎంకరేజ్మెంట్ అనమాట. ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.